जिलाध्यक्ष पेर जिलाध्यक्ष शंकर आदिवासी प्रधान जनजाति उद्यान संघट आध्वर्యంలో నిన్న హైదరాబాద్ వెళ్ళటం జరిగింది. ఆదివాసీ ప్రధాన సమాజం 12 డిమాండ్ మీద ముఖ్యమంత్రి పేసీకు మరియు ట్రైబల్ సెక్రటరీ గారికి ఇవ్వడం జరిగింది. మా ముఖ్య ఉద్దేశం ఒకటే, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల దాదాపు 2 లక్షల ఆదివాసీ ప్రధాన సమాజం ఉన్నారు. వాళ్లకు ప్రభుత్వ పరంగా హిరాసుక జయంతి చేయాలా, ప్రతి మండలాల్లో హిరాసుక కమ్యూనిటీతో సహా హిరాసుక స్టాచ్యూ కట్టేయాలని మేము ప్రభుత్వానికి డిమాండ్ చేసినాం. ఆ రోజు ప్రభుత్వం సెలవు కూడా ఇవ్వాలని ప్రభుత్వానికి డిమాండ్ చేసినాం. ఈరోజు ఐటీ డే స్టార్ట్ అయ్యి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కొన్ని వేల కోట్ల అవినీతి ఉన్నది కాబట్టి అవినీతిని అరికట్టాలి. 28 శాఖల శ్వేతపత్రాలు విడుదల చేయాలని మేము ఇటువంటి ఎన్నో డిమాండ్ మీద చేసినాం. భూమి లేని ఆదివాసులకు, ఇల్లు లేని ఆదివాసీ ప్రధాన సమాజానికి మన ఆదివాసీ ఉమ్మడి జిల్లాల ఏజెన్సీ మైదాన ప్రాంతం ఐటీడీ పకడ్బందీ అమలు చేయాలని చట్టాన్ని అవగాహన మీద కూడా చెప్పినాం. అలాగే చాలా బాధాకరం, ముఖ్యమంత్రి దృష్టికి స్వతంత్ర ఇన్ని సంవత్సరాల తర్వాత తెలుగుదేశం పీరియడ్లో మాకు నామినేట్ పోస్ట్ ఇచ్చిండ్రు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా మాకు నామినేట్ పోస్ట్ లేదు కాబట్టి మేము ఫస్ట్ ఐటీడీ చైర్మన్ ఇవ్వాలని అడిగినాం. మార్కెట్ చైర్మన్ కానీ, జీసీసీ చైర్మన్ కానీ, ఐటీడీ డైరెక్టర్ కానీ. అట్లానే నేను ఎన్నో సమస్యలపై ఆయన దృష్టికి తీసుకుపోయినాను. ఎందుకంటే హిరాసుక జయంతి దేశ చరిత్రల తొలి ఆదివాసీ ధర్మగురు కాబట్టి నేను ముఖ్యమంత్రి గారికి మరియు ట్రైబల్ సెక్రటరీ గారికి 1.5 నుంచి 2 లక్షల ఆదివాసుల తరపున మా యొక్క విజ్ఞప్తి, ముఖ్యమంత్రి స్పందన చేస్తారని మాకు నమ్మకం ఉన్నది, ట్రైబల్ సెక్రటరీ స్పందన చేస్తారని మాకు నమ్మకం ఉన్నది. కాబట్టి ఎట్టి పరిస్థితుల ఆదివాసీ ప్రధాన సమాజానికి ఇచ్చిన డిమాండ్ని నెరవేరాలని నేను రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాను.